గ్రేటర్ పరిధిలో టిమ్స్ హాస్పిటల్ నిర్మాణం మెయింటెనెన్స్ పై ఫోకస్ చేసింది వైద్య ఆరోగ్య శాఖ. ఇందులో భాగంగా కార్పొరేట్ హాస్పిటల్స్ లో పనితీరును పరిశీలించారు ప్రభుత్వ అధికారులు. మెడికల్, నాన్ మెడికల్ విభాగాలకు వేర్వేరుగా హెచ్ఓడీలను నియమించాలని డిసైడ్ అయ్యారు. మెడికల్ డైరెక్టర్ దగ్గర నుంచి సెక్యూరిటీ వరకు డ్యూటీ చార్ట్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఏఐజీ యశోద హాస్పిటల్స్ నిర్వహణపై చేసిన స్టడీ ఆధారంగా విధి విధానాలు రూపొందించే ఛాన్స్ ఉంది. టిమ్స్ హాస్పిటల్స్ తో రాష్ట్రంలో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. హైదరాబాద్లోని సనత్ నగర్, అల్వాల్, కొత్తపేటలో కొత్తగా నిర్మిస్తున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్స్ లో అత్యున్నత ప్రమాణాలతో అడ్మినిస్ట్రేషన్, మెయింటెనెన్స్ వ్యవస్థలను తీర్చిదిద్దేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా గచ్చిబౌలిలోని ఏఐజీ, హైటెక్ సిటీలోని యశోద వంటి 1000 బెడ్ల కెపాసిటీ ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్ పనితీరును స్టడీ చేశారు. ఈ స్టడీ ఆధారంగా టిమ్స్ కోసం ఒక పటిష్టమైన అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ సిద్ధం చేస్తున్నారు. సనత్ నగర్ టిమ్స్ లో డిసెంబర్ నాటికి సేవలు అందుబాటులోకి తేవాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. 1000 బెడ్ల సామర్థ్యంతో ఉన్న ఏఐజీ, యశోద ఆసుపత్రుల్లోని అడ్మినిస్ట్రేషన్, మెయింటెనెన్స్ విధానాలను అధికారులు పరిశీలించారు. ఈ హాస్పిటల్స్ లో మెడికల్, నర్సింగ్, సపోర్టింగ్ స్టాఫ్, అవుట్ సోర్సింగ్ స్టాఫ్, వారి విధులు, శాలరీలు వంటి వివరాలు సేకరించారు. ఏఐజీలో ఐటీ, బయోమెడికల్ వంటి కీలక డిపార్ట్మెంట్లను కూడా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నిర్వహిస్తుండగా యశోదలో వీటిని సొంతంగా చూసుకుంటున్నారు. ఏఐజీలో 20 నాన్ మెడికల్ డిపార్ట్మెంట్లుండగా యశోదలో 25 వరకు ఉన్నాయి. ఈ 2 నమూనాలను పరిశీలించిన అధికారులు ఏఐజీ తరహాలో ఎక్కువ సిబ్బందితో విస్తృత సేవలు అందించాలా, లేదంటే యశోద నమూనాలో తక్కువ సిబ్బందితో కీలక డిపార్ట్మెంట్లపై పూర్తి కంట్రోలింగ్తో ముందుకు వెళ్లాలా అనే దానిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఏఐజీ, యశోద కార్పొరేట్ హాస్పిటల్స్ పై అధ్యయనం తర్వాత టిమ్స్ లో అడ్మినిస్ట్రేషన్ ను మెడికల్, నాన్ మెడికల్ డిపార్ట్మెంట్లుగా విభజిస్తామని అధికారులు చెబుతున్నారు. మెడికల్ సేవలకు మెడికల్ డైరెక్టర్, నాన్ మెడికల్ సేవలకు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ లీడ్ చేస్తారు. ఓపీ, ఐపీ బిల్లింగ్, ఫ్రంట్ ఆఫీస్, హెచ్ఆర్, ఫార్మసీ, ఇంజనీరింగ్, బయోమెడికల్, ఐటీ, క్వాలిటీ, ల్యాబ్, పేషెంట్ కేర్, శానిటేషన్, సెక్యూరిటీ, ఫైర్ సేఫ్టీ, లాండ్రీ వంటి డిపార్ట్మెంట్లను డివైడ్ చేసి ప్రతిదానికి ఒక ఇన్ఛార్జిని నియమించి పర్యవేక్షణ అప్పగించనున్నారు. వీరిద్దరూ హాస్పిటల్స్ బోర్డుకు రిపోర్ట్ చేస్తారు. సూపర్వైజింగ్ను మరింత పటిష్టం చేసేందుకు ప్రతి ఫ్లోర్కు ఒక రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ లేదంటే మేనేజర్ను నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. మెడికల్ డైరెక్టర్ స్థాయి నుంచి సెక్యూరిటీ గార్డ్ వరకు ప్రతి ఒక్కరికి నిర్దిష్ట విధులతో డ్యూటీ చార్ట్ను రూపొందిస్తున్నారు. దీంతో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగి రోగులకు మెరుగైన కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుతాయని ప్రభుత్వం నమ్ముతోంది.